వీడియో చూసారు కదా, చైనాలోని ఒక గవర్నమెంట్ స్కూల్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ని షేక్ చేస్తుంది. 150 కోట్లతో కట్టిన ఆ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న సౌకర్యాలు చూస్తే మన దేశంలో ఏ టాప్ ప్రైవేట్ స్కూల్లో కూడా ఇలా ఉండదేమో అనిపిస్తుంది. అయితే ఈ వీడియో చూసిన ప్రతి భారతీయుడు కూడా మన దేశంలో ఇలాంటి స్కూల్ ఒక్కటైనా ఎందుకు లేదని క్వశ్చన్ చేస్తున్నాడు. 100 కోట్లతో విగ్రహాలు ప్రతిష్ఠించే మన ప్రభుత్వాల ప్రయారిటీస్ ఏంటన్నది ఇప్పుడు నడుస్తున్న డిస్కషన్. అసలు చైనా ఎందుకు అంత ముందుంది? అంకెల్లో చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ప్రతి సంవత్సరం చైనా విద్యారంగంపై అక్షరాల $700 బిలియన్ ఖర్చు చేస్తుంది. అంటే మన కరెన్సీలో అక్షరాల 58 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువే. అదే మన దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి కూడా సుమారు $110 బిలియన్, అంటే 8 నుంచి 9 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట. అంటే మనకంటే దాదాపు 6 నుంచి 7 రెట్లు ఎక్కువ నిధుల్ని కేవలం చైనా విద్యపైనే ఖర్చు చేస్తుంది. ఆ వీడియోలో ఉన్న స్కూల్ లాంటిది మన దేశంలో ఎందుకు ఉండదో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. చైనా పాలకుల థింకింగ్ ఏంటంటే ఒక విగ్రహం కేవలం పర్యాటకులను మాత్రమే అట్రాక్ట్ చేస్తుంది, కానీ ఒక స్కూల్ కడితే అది తరతరాల మేధావుల్ని తయారు చేస్తుంది అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. అందుకే వాళ్ళు హ్యూమన్ క్యాపిటల్ పైన ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందుకే అక్కడ ప్రైవేట్ కంటే గవర్నమెంట్ స్కూల్సే బెటర్గా ఉంటాయి. కానీ మన ఇండియాలో అందుకు క్వైట్ ఆపోజిట్. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ అంటే కేవలం పేదోడికనే ఒక అపోహ ఉంటుంది. మన దేశంలో పేదోడుకుండే విలువ మనకు తెలిసిందే కదా. అందుకే ప్రభుత్వ స్కూల్స్ని పట్టించుకునే తీరిక ఏ పాలకుడికి ఉండదు. చైనాలో సంపన్నుల పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతారు. అందుకే అక్కడ స్కూల్స్ అన్నీ చాలా బాగుంటాయి. మన దేశంలో డబ్బున్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి కాకుండా గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే ఈ పరిస్థితుల్లో కొంచెమైనా చేంజ్ వస్తుందేమో వెయిట్ చేయాలి మనం. చైనా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ఇచ్చే భోజనం 3 స్టార్ హోటల్ రేంజ్లో ఉంటే మన దేశంలో మిడ్ డే మీల్స్ కోసం మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మొన్న యూపీలో ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక బకెట్ నీళ్ళలో 2 పాల ప్యాకెట్లు కలిపి విద్యార్థులకు ఇస్తున్న వీడియో మీరందరూ చూసే ఉంటారు కదా. అది మన దేశంలో పేదలకు విద్యకు ఇచ్చే గౌరవం. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో మనం ఆఫ్రికా దేశాల కంటే కూడా వెనకపడే ఉన్నాం. కానీ ప్రపంచంలో 4 అతిపెద్ద ఎకనామీ అని మాత్రం గొప్పలు చెప్పుకుంటాం. ఇవాళ మన దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. విద్య, ఆరోగ్యం, ఉపాధి కోసం ప్రజలు పోరాడాలి, దాని తర్వాత నాయకులు చర్చించాలి. కానీ ఇక డిస్కషన్ అంతా కేవలం హిందూ ముస్లింల విద్వేషాలు, కుల రాజకీయాల చుట్టే తిరుగుతుంది. శాస్త్రీయ ఆలోచన విధానం కంటే కూడా కేవలం సెంటిమెంట్లకే మన పాలకులు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందుకే మనం చైనా కంటే కూడా R&Dలో వెనకబడి ఉన్నాం. చైనా తన జీడిపిలో 2.5% పరిశోధనల మీద ఖర్చు చేస్తుంటే ఇండియా కేవలం 0.7% మాత్రమే ఖర్చు చేస్తుంది. మన టెక్నాలజీ వెనకబాటుతనానికి ఇదే మెయిన్ రీజన్. సైంటిఫిక్ టెంపర్ని పెంచుకొని ఏ దేశం కూడా బాగుపడినట్టు చరిత్రలో లేదు. మన దేశంలో ఉచిత పథకాలు, ఫ్రీ బస్సులు ఆపేస్తే మనం కూడా ఆటోమేటిక్ గా చైనా లాగా డెవలప్ అవ్వచ్చని కొంతమంది పిచ్చి కబుర్లు చెప్తున్నారు. కానీ నిజం ఏంటంటే మన దేశం ఉచిత పథకాల మీద ఖర్చు చేసే మొత్తానికంటే 5 రెట్లు ఎక్కువే చైనా వాళ్ళ ప్రజల మీద ఖర్చు చేస్తుంది. అక్కడ పెన్షన్లు, నిరుద్యోగ భృతి, సబ్సిడీల కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తారు. కానీ వాళ్ళు దాన్ని ఉచితంగా అనుకోరు, తమ దేశ భవిష్యత్తు కోసం చేస్తున్న పెట్టుబడిగా భావిస్తారు వాళ్ళు. సో ఫ్రీ బస్ వల్ల దేశం పాడైపోతుంది అనడం ఒక సాకు మాత్రమే. చైనా తన ప్రజల సంక్షేమాన్ని చూసుకుంటూనే అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఎలా డెవలప్ చేసిందో మనం గమనించాలి. ఇక్కడ 100 కోట్ల విగ్రహాల మీద ఖర్చు చేసే బదులు అదే 100 కోట్లని వరల్డ్ క్లాస్ స్కూల్స్ పై కేటాయిస్తే మన పిల్లలే రేపు ప్రపంచాన్ని శాసిస్తారు. చైనాలో డిక్టేటర్షిప్ ఉంది కాబట్టే పని జరుగుతుంది అని మాటల్లో కూడా వాస్తవం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు క్వశ్చన్ చేసినప్పుడే ప్రభుత్వాలు దారికొస్తాయి. సో ఇప్పుడు చెప్పండి, వచ్చే బడ్జెట్లో మీ నియోజకవర్గానికి విగ్రహం కావాలా లేదా చైనాలో ఉన్నటువంటి స్కూల్ కావాలా? వచ్చే ఎన్నికల్లో మీ ఓటు విగ్రహానికా లేదా విజ్ఞానానికా? మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి.